హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని, మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే పేలాల ముద్దలు ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో మీరు అందరూ తప్పకుండా చూసి ట్రై చేయండి. ముందుగా పేలాల ముద్దలు చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది పేలాలు అలాగే బెల్లము. మనం ఇక్కడ బెల్లం అయితే కొలుచుకొని అయితే తీసుకోవాలి. ముందుగా అయితే ఇక్కడ నేను గిన్నెతో అయితే కొలుచుకుంటున్నాను. బెల్లం అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ గిన్నె నిండా అయితే వేసుకున్నాను. ఈ గిన్నెతో అయితే నేనైతే కొలుచుకుంటున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ముందుగా మనం కొలుచుకున్న బెల్లం అయితే ఇందులో వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువగా అయితే పోసుకోకూడదు, కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే పాకం కోసం మనం వాటర్ అయితే తీసుకోవాలి. ఈ బెల్లం మొత్తం అయితే కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత లోపైతే మనం ముందుగా పేలాలు అయితే కొలుచుకోవాలి. ఏ గిన్నెతో బెల్లం తీసుకుంటున్నామో అదే గిన్నెతో పేలాలు అయితే కొలుచుకోవాలి. ఈ మరమరాల లడ్డు, పేలాల లడ్డు, బొరుగు ముద్దలు ఇవన్నీ ఒకటే అంటారు కదా. అలాగే ఈ పేలాల ముద్దలు మనం కొలుచుకోకుండా చేసుకుంటే ముద్దలు అయితే కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ ముద్దలు కట్టుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా కొలుచుకోవాలి. ఇక్కడ ఒక గిన్నెతో బెల్లం తీసుకుంటే 3 గిన్నెల పేలాలు అయితే తీసుకోవాలి. 2 గిన్నెల బెల్లం తీసుకుంటే 6 గిన్నెల పేలాలు అయితే తీసుకోవాలి. పర్ఫెక్ట్గా కొలుచుకొని అయితే తీసుకోవాలి, ఎందుకంటే ముద్దలు అయితే సరిగ్గా రావు. కరెక్ట్గా కొలుచుకొని తీసుకుంటేనే ముద్దలు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ పేలాలు అయితే ముందుగా అయితే కొలుచుకున్నాం కదా. ఈలోపు మనం ముందుగా వేడి చేసుకున్న బెల్లం అయితే ఆనకం అయితే వస్తుంది, చూసుకోవాలి. పాకం ఎలా వస్తుంది అనేది అయితే చూసుకోవాలి. పాకంలో కూడా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువగా పాకం అయితే తీసుకోకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే పేలాల ముద్దలు అందరికీ ఈజీగా చేసుకోవడానికి అయితే రాదు. కొన్ని టిప్స్ వల్ల పేలాల ముద్దలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పేలాల ముద్దలు అయితే రోజుకొకటైతే తీసుకోవాలి, ఎందుకంటే మన బాడీకి బెల్లం అయితే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి బెల్లం ముద్దలు అయితే తినొచ్చు. చాలా ఈజీగా 5 నిమిషాలలో అయితే చేసుకోవచ్చు. ఇలా పాకం వచ్చేలాగైతే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఇలా ముద్దలాగా వచ్చి ఒకసారి కిందే వేస్తే, నీళ్ళలో వేస్తే కరిగిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పాకం అయితే వచ్చేసింది కాబట్టి ముందుగా మనం కొలిచి పెట్టుకున్న పేలాలు అయితే ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. తొందరగా వేడి పైననే లడ్డూలు అయితే కట్టుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. 5 నిమిషాలలో అయితే కట్టుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత చిన్నగా లడ్డూల్లాగా చేసుకోవాలి. అలాగే ఒక 2 నిమిషాలు స్టవ్ పైన పెట్టి ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు అయితే స్టవ్ పైన కూడా పెట్టుకోకూడదు. ఈ కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి అంతే. పేలాలు కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని అయితే పేలాల ముద్దలు అయితే కట్టుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు చూసాక మీరు అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ఇలా పేలాల ముద్దలు అయితే కట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ ఇలా చేతికి అద్దుకుంటూ ఇలా పేలాల ముద్దలు అయితే కట్టుకోవాలి. అలాగే ఈ పేలాల ముద్దలు తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు నేనైతే షాప్లో అయితే చూసాను, రూపాయికి ఒకటి అలా అమ్మేవాళ్ళు. ఈరోజు మా అమ్మ ఇంట్లోనే తయారు చేస్తుంది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. ఒక పేలాలు, బెల్లం ఇవి 2 ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా పేలాల ముద్దలు అయితే కట్టుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి పేలాల ముద్దలు అయితే. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. వీడియో చూసాక మీరు అందరూ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మీరు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మరమరాల లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా కొలుచుకొని అయితే చేసుకోవాలి. కొలతలు లేకుండా అయితే పేలాల ముద్దలు అయితే మనమైతే కట్టుకోలేము. అలాగే ముద్దలు కట్టుకోవడానికి కూడా పేలాల ముద్దలు అయితే రావు. పర్ఫెక్ట్గా ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా దాంతో అయితే కొలుచుకోవచ్చు. ఈ పర్ఫెక్ట్గా కొలుచుకొని ఈ పేలాల ముద్దలు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చిన్నగా లడ్డులాగా కట్టుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఎవరికి ఇష్టం ఉన్న సైజులో వాళ్ళైతే కట్టుకోవచ్చు. మరీ ఎక్కువగా పెద్దగా కట్టుకోకుండా ఈరోజు మా అమ్మ అయితే చిన్న లడ్డులు అయితే చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే పేలాల ముద్దలు కదా, ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల నుండి ఎవరైనా తింటారు. అలాగే రోజుకొక ముద్ద చిన్నపిల్లల వరకు అయితే కట్టివ్వాలి, ఎందుకంటే బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇందులో ఐరన్ అలాగే అన్ని రకాలుగా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇలా పేలాల ముద్ద రోజుకొకటి అయితే ఇవ్వాలి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మీరు అందరూ తప్పకుండా ఏమేమి వీడియోస్ ఉన్నాయో మీరు అందరూ తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా సింపుల్గా 5 నిమిషాలలో అయితే పేలాల ముద్దలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మా అమ్మ అయితే ఈరోజు పేలాల ముద్దలు చేసింది, మీరు అందరూ చూసారు కదా. వీడియో చూసాక మీరు అందరూ తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలాగే ఈ లడ్డులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో కొన్ని పుట్నాలు అయితే వేసుకోవచ్చు, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ పుట్నాలు అయితే బెల్లం పాకం వచ్చినప్పుడు పేలలు అయితే ఎప్పుడు వేస్తామో ఈ పుట్నాలు అప్పుడే వేసుకోవాలి. అంతే, బొరుగు ముద్దలు రెడీ, పేలల ముద్దలు రెడీ.